ద పెయిన్ విల్ ఎండ్. మీకున్న ఆ నొప్పి బాధను దేవుడు తొలగించగలడు, దానికి ముగింపు పలకగలడు. ద టీయర్స్ విల్ స్టాప్. నువ్వు కన్నీళ్లు కరుస్తూ ఉన్నావు, ఆ కన్నీటిని దేవుడు ఆపగలడు. డోర్స్ విల్ ఓపెన్. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి అంటున్నావా? దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన ఓపెన్ చేస్తే ఆ డోర్ని ఎవరు కూడా క్లోజ్ చేయలేరు. ఆయన క్లోజ్ చేస్తే ఎవరు ఓపెన్ చేయలేరు. హీ కెన్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. ఫియర్ విల్ డిసపియర్. బ్లెస్సింగ్స్ అండ్ మిరకల్స్ ఆర్ కమింగ్. నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా నా వల్ల కాదు అనే మాట రానివ్వకు. ఇక నేను ప్రేయర్ చేయలేను అని అనకు. ఇక నేను ఏం చేసినా ఫలించట్లేదు అని అనకు. విశ్వాసం మాత్రం ఉంచు. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా చనిపోతాననే మాట రానివ్వకు నీ నోటికి. ప్రార్థించు, నా దేవుడు సమస్తము చేయగలడు, నేను ఈ దేవుని వల్ల అద్భుతాలు చూస్తాను, నేను నమ్ముచున్నాను ప్రభు అని ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు మీకు సహాయం చేయనట్లు. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను. నమ్ముట నా వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు నాయన. మాలో సందేహాలు తీసివేయండి. అపనమ్మకం అనే రాయిని తీసివేయండి. అతి ద్వేషం అనే రాయిని తీసివేయండి. కలహాత్మ అనే రాయిని తొలగించండి. చిన్న విషయాలను కూడా చిన్నగా చూడకుండా వాటిని పెద్ద సమస్యగా సృష్టించేటువంటి స్వభావాన్ని తీసివేయండి. నిరుత్సాహం అనే వ్యర్థమైనవన్నీ తొలగించండి ప్రభా. నీ వైపు చూసి మనసు దయచేయండి. ఏ రాయి అయితే వారి జీవితంలో ఆటంకపరుస్తుందో ఆ వ్యర్థమైన రాళ్లన్నీ తొలగించి, మార్తా నమ్మగలిగితే నువ్వు దేవుని మహిమను చూస్తావని చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఈ ఉదయకాలం నమ్ముచున్న ప్రతి వారి జీవితాల్లో, కుటుంబాల్లో అద్భుతమైన మహోన్నతమైన కార్యాలు జరుగునుగాక. వారి వ్యక్తిగత విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారి పిల్లల చదువు విషయంలోనూ, యవన కుమారులు యవన కుమార్తెలు వారి యొక్క ఉద్యోగ విషయంలో, కెరీర్ విషయంలో, వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా, వారి వివాహాల విషయంలో ఘనమైన మహిమకరమైన కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందినట్లుగా అద్భుతాలు చేయండి. మీకు మహిమ వచ్చినట్లుగా కుటుంబాలు దీవించబడుగాక.